అవినీతి అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. సంక్షేమం పేరుతో ఇచ్చినట్లే ఇచ్చి వెనక్కిలాగేసుకున్నారు జగన్. జే ట్యాక్స్ పేరుతో పేదల్ని దండుకున్నారు. సంపూర్ణ మద్యపాన నిషేధం హామీతో గద్దెనెక్కిన జగన్ ఆ దిశగా చర్యలు చేపట్టకపోగా మద్యాన్ని కమిషన్లకు కేంద్రంగా వాడుకున్నారు. ఎక్కడా వసూళ్లు అనే పదం కనిపించకుండా పక్కా ప్లాన్తో ఏకంగా మద్యం కంపెనీల నుంచే ప్రభుత్వ పెద్దలు ముడుపులు వసూలు చేసుకున్నారు. ఫలితంగా కంపెనీలకు ఇచ్చే ధర కంటే అదనంగా చెల్లించారు. ధర పెంచడంతో ఆ భారం వినియోగదారులపై పడింది. పక్క రాష్ట్రాల్లో లేని ధరలు ఏపీలో బాదారు. ఒక బ్రాండ్ ధర పొరుగు రాష్ట్రంలో క్వార్టర్ 170 రూపాయలు ఉంటే ఏపీలో 220 రూపాయలకు అమ్మారు. ఒకే బ్రాండ్, ఒకే పరిమాణం, ఒకే క్వాలిటీ అయినప్పుడు ఎంత తేడా ఎలా వచ్చింది? ఈ ప్రశ్నకు అప్పటి ప్రభుత్వం సమాధానం చెప్పలేదు. పోనీ అలా భారీగా పెంచిన ధరల వల్ల వచ్చిన పన్నులు ప్రభుత్వానికి వెళ్లాయా అంటే అది లేదు. వినియోగదారుల నుంచి కంపెనీలకు వెళ్లి అక్కడి నుంచి జే ట్యాక్స్ రూపంలో తాడేపల్లి ప్యాలెస్ కు చేరాయి. అన్ని బ్రాండ్లపై అదనంగా వసూలు చేశారు. సగటును చూస్తే క్వార్టర్పై 30 రూపాయలు అదనంగా బాదేశారు. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే మందుబాబులు ప్రతిరోజు వారి సంపాదన నుంచి సగటున 30 రూపాయలు తాడేపల్లి ప్యాలెస్ కు జే ట్యాక్స్ కట్టారు. అది 5 ఏళ్లకు లెక్కిస్తే 50,000 దాటిపోయింది. అదే జే ట్యాక్స్ లేకపోతే ప్రతిరోజు మందు తాగిన ఆ 50,000 పేద కుటుంబాలకు మిగిలేవి. కానీ కమిషన్లే లక్ష్యంగా జగన్ ప్రభుత్వం పేదల జేబులు ఖాళీ చేసి మరీ అదనపు వసూళ్లకు తెగబడింది. కూటమి ప్రభుత్వం ఇప్పుడు అవే బ్రాండ్ల ధరలు తగ్గించడంతో అసలు విషయం బయటపడుతోంది. అమ్మఒడి పథకం కింద బడికి వెళ్లే పిల్లలున్న కుటుంబాలకు జగన్ 5 ఏళ్లలో ఇచ్చింది 55,000. మద్యం అలవాటున్న కుటుంబాల నుంచి జే ట్యాక్స్ రూపంలో 5 ఏళ్లలో వసూలు చేసింది 50,000. అంటే అమ్మఒడికి ఎంత ఇచ్చారో దాదాపుగా అంతే స్థాయిలో వెనక్కి లాక్కున్నారు. జే ట్యాక్స్ అంటే మద్యం సీసా తయారీ ఖర్చు, ప్రభుత్వానికి వెళ్లే పన్నులు కాదు. వాటికి అదనంగా వైసీపీ పెద్దలకు చెల్లించిన ముడుపులు. ఈ రూపంలో ఒక్కో వ్యక్తి 5 ఏళ్లలో అక్షరాల 50,000కు పైగా కప్పం కట్టాడు. జాతీయ సర్వే సంస్థల అంచనాల ప్రకారం ఏపీలో సుమారు 30 లక్షల మందికి మద్యం తాగే అలవాటు ఉంది. అంటే 30 లక్షల కుటుంబాలపై గత ప్రభుత్వంలో ఆర్థిక భారం పెరిగింది. అసలే మద్యం ధరలు పెరిగాయి అనుకుంటే అదనంగా జే ట్యాక్స్ తో ఇంకా దోపిడీకి గురయ్యారు. 2019-24 మధ్య ఏపీలో 99,413 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. అందులో దాదాపు 10% జే ట్యాక్స్ అనే వాదన ఉంది. అయితే అందరికీ వాటాలు పోగా తాడేపల్లి ప్యాలెస్ కు 3,113 కోట్లు అందాయని కూటమి ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది.